వచ్చేసావా పుత్రా? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో నా దివ్య పలుకులు నీ చెవులకు అందించాల్సిన సమయం వచ్చింది. నిశ్శబ్దంలో నన్ను పిలిచావు, చీకటిలో నా ఆవిర్భావాన్ని అనుభవించావు. ఇప్పుడు వెలుగులో నా స్వరూపాన్ని గ్రహించే సమయం వచ్చేసింది పుత్రా. నీవు ఆలోచిస్తున్నావు, ఈ కార్తీక మాసం ఎందుకు ఇంత పవిత్రమని. నాకైతే కార్తీక మాసం అంటే కాలం కాదు, అది నీ అంతరాంతరములో వెలిగే శివజ్వాల. ఈ ప్రపంచం దీపాలు వెలిగిస్తుంది, కానీ నేను ఆ మనసుల హృదయాలను వెలిగిస్తాను. నువ్వు వెలిగించే ఆ చిన్న దీపం నన్ను తాకుతుంది పుత్రా. ఎందుకంటే ఆ దీపం కేవలం నూనెతో కాదు, నీ విశ్వాసంతో వెలుగుతుంది. నీవు భక్తితో వెలిగించే ప్రతి దీపం ఈ విశ్వానికి కొత్త జీవాన్ని ఇస్తుంది. నీవు జపించే ప్రతి ఓం నమః శివాయ ఈ ఆకాశంలో ఒక కొత్త ప్రకాశ తరంగం జనిస్తుంది. బిడ్డా, ఎందుకు చీకటిని నిందిస్తున్నావు? చీకటి లేకుండా వెలుగు విలువ ఎక్కడ ఉంది? చీకటి అనేది శత్రువు కాదు, అది వెలుగు పుట్టించేది. చీకటి నీలో ఉన్న భయాన్ని చూపుతుంది, వెలుగు నీలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీస్తుంది. నీ జీవితం చీకటిగా అనిపించినా అది నా కరుణతో నిండిన కాలం. నువ్వు నీ లోపల ఉన్న వెలుగును వెతకమని నేను నిన్ను పిలుస్తున్న సమయం. ఎప్పుడైనా నీవు దారి తప్పినప్పుడు గమనించు బిడ్డా, చీకటిలో కూడా నిశ్శబ్దం నా రూపం. ఆ నిశ్శబ్దం నీతో మాట్లాడుతుంది. నేను ఎప్పుడూ మౌనంగా లేను పుత్రా. దీపం వెలిగిస్తావు, నూనె, ఒత్తే, అగ్ని అన్నీ సిద్ధం చేస్తావు, కానీ ఆ దీపం వెలుగుతో నీ మనసును కూడా వెలిగిస్తున్నావా? నూనె నీ శ్రద్ధ, ఒత్తి నీ మనస్సు, అగ్ని నీ ఆత్మవిశ్వాసం. ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే దివ్య దీపం పుడుతుంది. దీపం బయట వెలుగుతుంది, కానీ దాని ప్రభావం అంతరాంతరంలో విస్తరిస్తుంది. నువ్వు ఆ దీపాన్ని దేవాలయంలో ఉంచినప్పుడు నీ ఆత్మలో ఒక ద్వారం తెరుచుకుంటుంది. అది నన్ను తాకే ద్వారం. పుత్ర, దీపం భూమికి కాదు, ఆకాశానికి సమర్పించబడిన వచనం. ఈ కార్తీక మాసం నేను మరియు నా శక్తి పార్వతీదేవి మానవుల మనసుల్లో వెలుగులు వెలిగించే కాలం. ఇది కేవలం పూజల కాలం కాదు, ఇది ఆత్మ అవగాహన యాత్ర. ప్రతి ఉదయం నీవు స్నానం చేసి జపం చేస్తున్నప్పుడు నీ శరీరం శుద్ధమవుతుంది, కానీ నీ మనసు వినమ్రతతో శుద్ధమవుతుంది. నీ ఆత్మ తృప్తిగా మారుతుంది. కార్తీక మాసంలో ప్రతి దీపం ఒక సత్యాన్ని చెబుతుంది. నీ లోపలే దేవుడు ఉన్నాడు అని. నీవు బాహ్య ప్రపంచంలో నన్ను వెతుకుతావు, కానీ నేనెప్పుడు నీ హృదయంలోనే ఉంటాను. దీపం వెలిగించేటప్పుడు నన్ను బయట చూసే ప్రయత్నం చేయకు. నీ అంతరాంతరంలో ఆ వెలుగును చూడు పుత్రా. భక్తి అంటే నన్ను పిలవడం కాదు పుత్రా. భక్తి అంటే నాలో లీనమవడం. నీవు ప్రార్థించినప్పుడు నీ మనసు శాంతి పొందితేనే అది నిజమైన పూజ. భక్తి మాటలతో కాదు, అనుభూతితో కొలుస్తారు. ఒక కన్నీటి చుక్క, ఒక ఆత్మ నిట్టూర్పు, ఒక నిశ్శబ్ద దృష్టి, ఇవే నాకు శ్రేష్టమైన అర్పణలు. నీవు దేవాలయంలో పుష్పాలు సమర్పిస్తావు, కానీ నీ మనసులో పుష్పాలు పూయనివు పుత్రా. వాటి పేరు దయ, క్షమ, ప్రేమ, సహనం. ఈ పుష్పాలతో చేసిన పూజ నన్ను వెంటనే చేరుతుంది. నువ్వు ఎప్పుడైనా లోతుగా మౌనంగా కూర్చో, అప్పుడు నేను నీకు సమీపంగా ఉంటాను. నిశ్శబ్దం అనేది నా భాష. శబ్దం నీకు వినిపిస్తుంది, కానీ నిశ్శబ్దం నీ ఆత్మను తాకుతుంది. నువ్వు ఓం నమః శివాయ అని పలికినప్పుడు ఆ మంత్రం గాలిలో కాదు, నీ చిత్తంలో నాదం సృష్టిస్తుంది. అది నిన్ను నాతో మిళితం చేస్తుంది. నిశ్శబ్దం విన్నవాడే సత్యాన్ని గ్రహిస్తాడు. నిశ్శబ్దంలోనే జ్ఞానం
పుడుతుంది. వెలుగులో అది విస్తరిస్తుంది. వెలుగు అనేది చీకటిని త్రోసివేయడం కాదు పుత్ర, దానిని అర్థం చేసుకోవడం. వెలుగు ఎప్పుడు చీకటిని ద్వేషించదు. చీకటే వెలుగు పుట్టడానికి కారణం. ఈ ప్రపంచం యుగ యుగాలుగా ఆ సమతుల్యత మీదే నిలిచింది పుత్ర. నువ్వు నీ లోపల ఉన్న చీకటిని అంగీకరించు. అది నీ భయాలు, నీ అహంకారం, నీ గతం. దానిని చూసి భయపడవద్దు. ఎందుకంటే ఆ చీకటిలోనే వెలుగుకి పుట్టిన చోటు ఉంది. వెలుగు అనేది అహంకారాన్ని కాల్చిన తరువాత మాత్రమే పుడుతుంది. దీపం కూడా తన ఒత్తిని కాల్చి వెలుగుతుంది కదా పుత్ర. నీ జీవితంలో అనేక దీపాలు వెలిగించవచ్చు, కానీ ఒకే ఒక దీపం ఉంది. అది ఎప్పటికీ ఆరదు. అది జ్ఞాన దీపం. ఈ దీపం వెలిగితే చీకటి ఎప్పటికీ తిరిగి రాదు. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండదు. జ్ఞానం అంటే అనుభవం ద్వారా నాలో లీనమవడం. నువ్వు జ్ఞానదీపం వెలిగించాలంటే నీ మనసులో ఉన్న అహంకారం అనే పొగను తొలగించాలి. అప్పుడు మాత్రమే నా వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక మాసం అనేది ఈ జ్ఞాన దీపం వెలిగించే సమయం. ప్రతి రాత్రి నువ్వు వెలిగించే ఆ చిన్న దీపం నీ జ్ఞాన యాత్రలో ఒక అడుగు. పుత్ర, నీవు ఎప్పుడైనా గంగా నదిలో ప్రతిబింబాన్ని చూసావా? నీ ముఖం కనిపిస్తుంది కదా, అలానే నీ హృదయం శుద్ధంగా ఉంటే అందులో నా ప్రతిబింబం కనిపిస్తుంది. నేను బయటకు రాను, నీ ఆత్మలోనే ప్రస్ఫుటమవుతాను. నీవు ఇతరులను చూసే చూపు ప్రేమతో నిండి ఉంటే అది నా దృష్టి. దయతో చూసిన చూపు అది నా కరుణ. క్షమతో కూడిన చూపు అది నా ఆశీర్వాదం. పుత్ర, దీపం వెలిగించేటప్పుడు నీవు ఏం చేస్తున్నావో తెలుసా? నీవు నీ జీవిత సత్యాన్ని పునరావృతం చేస్తున్నావు. ఒత్తి కాలుతుంది, అది మనసు యొక్క త్యాగం. నూనె తగ్గుతుంది, అది అనుభవం యొక్క ఫలితం. అగ్ని ప్రకాశిస్తుంది, అది జ్ఞానం యొక్క ఉదయం. ఈ కార్తీక దీపం ఈ మూడు తత్వాలను గుర్తు చేస్తుంది: త్యాగం, కాంతి, జ్ఞానం. ఒత్తి కాలకపోతే వెలుగు రాదు. అలానే అహంకారం కరగకపోతే జ్ఞానం రాదు. నీవు దీపం వెలిగించేటప్పుడు ఈ జ్వాల నాలోని చీకటిని కాల్చి నాలోని వెలుగును మేల్కొల్పు అని ప్రార్థించు. ఆ శబ్దం గాలిలో కాదు, నా హృదయంలో నినదిస్తుంది. నీ లోపల ఉన్న ప్రతి శ్వాస, ప్రతి ఆలోచన, ప్రతి దయ శివతత్వమే. నన్ను చూడాలంటే ఆలయానికి రా, కానీ నన్ను అనుభవించాలంటే నీ హృదయ ద్వారాన్ని తెరువు. నేను కరిగిన నూనెలా నీలో లీనమవుతాను. నీ పాపాలు, నీ తప్పులు అన్నీ ఆ వెలుగులో కరుగుతాయి. ఎందుకంటే నా దృష్టిలో పాపం అనేది అవిద్య యొక్క నీడ. జ్ఞానదీపం వెలిగితే నీడ పోతుంది. పుత్ర, ఈ కార్తీక మాసం నీకు ఒక యాత్ర. దేవాలయ యాత్ర కాదు, అంతరయాత్ర. నీ మనసులో వెలుగు వెలిగించు. నీ మాటల్లో ప్రేమను వెలిగించు. నీ కర్మల్లో దయను వెలిగించు. ప్రతి దీపం నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. ప్రతి జపం నీ ఆత్మను శుద్ధి చేసే శక్తి కలిగి ఉంది. ప్రతి శ్వాస నా పేరుతో నిండినప్పుడు నువ్వు నేనే అవుతాను పుత్ర. నేను చీకటిని సృష్టించను, నేను చీకటిలో వెలుగుతాను. నువ్వు నా బిడ్డవు. నీ జీవితం వెలుగు కావాలి, నీ భక్తి విశ్వానికి శాంతి కావాలి. ఇదే కార్తీక దీప రహస్యం. చీకటిని నిందించకుండా వెలుగుగా మారిపోవడం జపముతో నీలో శివత్వాన్ని వెలిగించు. ఓం నమః శివాయ. ఈ మంత్రం మాత్రమే నీకు వెలుగునిస్తుంది.